ఉత్తరాంధ్ర చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే చారిత్రక ఘట్టానికి వేదిక కాబోతుంది భోగాపురం. అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయానికి ఆదివారం తొలి విమానం రానుంది. ఢిల్లీ నుంచి కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, ఎంపీ అప్పలనాయుడు ఆ విమానంలో రానున్నారు. అక్కడి పనులు ఏర్పాట్లపై పూర్తి సమాచారం భోగాపురం ఎయిర్పోర్ట్ నుంచి మా ప్రతినిధి రాజు అందిస్తారు. అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం భోగాపురంలో తుది దశకు చేరుకుంది. దాదాపు 95% నిర్మాణాలు పూర్తి చేసినట్టుగా తెలుస్తుంది. ఇక రేపు 4వ తారీఖున ట్రయల్ రన్ కూడా నిర్వహించబోతుంది. దీనికి సంబంధించి ప్రస్తుతం అయితే ఈ భోగాపురం నిర్మాణం జరుగుతున్నటువంటి ఎయిర్పోర్ట్ నిర్మాణంలో ఉన్నటువంటి ప్రదేశంలో ఉన్న ఇది ఒక టెర్మినల్ నిర్మాణాలు జరుగుతున్నాయి. ఇక్కడ చూసుకోవచ్చు దాదాపు ఏదైతే ఎస్కలేటర్తో దగ్గర నుంచి కూడా పూర్తిగా ఏదైతే టెర్మినల్ ఉందో ఆ టెర్మినల్ మొత్తాన్ని అంతా కూడా అందంగా తీర్చిదిద్దడం జరుగుతుంది. ఇక రేపు 4వ తారీఖున దిగబోయేటువంటి ఆ విమానానికి ఏర్పాట్లు కూడా శరవేగంగా జరుగుతున్నాయి. ఢిల్లీ నుంచి కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడుతో పాటు కొంతమంది సాంకేతిక నిపుణుల బృందం అయితే రేపు ఈ భోగాపురం ఎయిర్పోర్ట్లో దిగబోతుంది. దాదాపు 95% పనులు పూర్తయ్యాయని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి జిఎంఆర్ సంస్థకు సంబంధించినటువంటి ఆ ప్రతినిధులు తెలియజేస్తున్నారు. ఇక 3.8 కిలోమీటర్ల రన్వే మీద రేపు తొలి విమానం అయితే పరుగులు పెట్టబోతుంది. ఉత్తరాంధ్రలో అభివృద్ధిలో ఇది ఒక అత్యంత కీలకమైనటువంటి ఆ ప్రాజెక్టుగా ఉన్నటువంటి భోగాపురం ఎయిర్పోర్టు త్వరలో ప్రజలకి అందుబాటులోకి రాబోతుంది. ఇక్కడ నిర్మించినటువంటి రన్వేలు టెర్మినల్లే కాదు, దీనికి అనుబంధంగా కూడా కార్గో సర్వీసులు కూడా ప్రారంభం కాబోతున్నాయి. ఈ విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నం ఈ 3 జిల్లాల్లో ఉన్నటువంటి రైతులు, ప్రజలు, మత్స్యకారులు వీళ్ళందరికీ కూడా ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఏదైతే కార్గో సర్వీస్ ప్రారంభిస్తారో దాని నుంచి అయితే వ్యవసాయ ఉత్పత్తులు కూడా ఎగుమతి చేసుకునే అవకాశం ఉన్న నేపథ్యంలో ఈ ఉత్తరాంధ్రలో ఒక ప్రజల్లో అయితే ఒక ఆనంద హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలోనే రేపు నిర్వహించబోయేటువంటి ట్రయల్ రన్కి సంబంధించి కూడా ఇక్కడ ఏర్పాట్లు అయితే పరిశీలించేందుకు మనం అయితే రావడం జరిగింది. ఇక్కడ మనం చూసుకోవచ్చు కార్మికులందరూ కూడా ఏదైతే వాళ్ళకి అప్పగించిన పనిని అయితే పూర్తి స్థాయిలో చేయడం జరుగుతుంది. ఎక్కడికక్కడ జిఎంఆర్ సంస్థ ఒక ప్రతిష్టాత్మకంగా ఉత్తరాంధ్రలో నిర్మిస్తున్నటువంటి ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ని అయితే అందంగా తీర్చిదిద్దడంతో పాటు త్వరలో అనుకున్న సమయంలో కన్నా దీన్ని అయితే ప్రజలకు అందించాలి అనేటువంటి ఒక లక్ష్యంతో ముందుకెళ్తున్న నేపథ్యంలోనే ఈ నిర్మాణాలు అయితే మనం చూస్తే శరవేగంగా జరుగుతున్నాయి. మనం ఇప్పుడు ఎస్కలేటర్ మీద వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఎస్కలేటర్ మీద వెళ్తూ పైకి వెళ్ళిన తర్వాత అక్కడ కూడా ఎలా నిర్మాణాలు జరుగుతున్నాయి అనేది అయితే పరిశీలించే ప్రయత్నంలో భాగంగా మనం అయితే ఎస్కలేటర్ మీద టెర్మినల్ మీదకైతే వెళ్ళడం జరుగుతుంది. ఈ ఇక్కడి నుంచి ఇలా మనం చూసుకుంటే కూడా అందంగా ఒక ఎత్తైన ప్రదేశానికి చేరుకొని అక్కడి నుంచి ఏదైతే రన్వే నుంచి వచ్చినటువంటి ప్రయాణికులు ఉంటారో వాళ్ళందరూ కూడా ఇక్కడ చేరుకొని విమానాలకు వెళ్ళే విధంగా కూడా ఇక్కడ తీర్చిదిద్దడం జరుగుతుంది. ఈ నిర్మాణాలన్నీ చూస్తే కూడా ఒక అద్భుతమైనటువంటి నిర్మాణాలు. ఎయిర్పోర్ట్లో ఇంతవరకు కూడా లోపలికి ఎవరిని అనుమతించిన నేపథ్యంలో ఈరోజు ఈ రేపు తిరగబోతున్నటువంటి విమానానికి సంబంధించి కూడా చేస్తున్నటువంటి ఏర్పాట్లు ఏవైతే ఉన్నాయో వీటిని తిలకించేందుకైతే ఈరోజు జిఎంఆర్ సంస్థ అవకాశం కల్పించింది. ఈ నేపథ్యంలో ఇక్కడ మనం చూస్తే ఒక అద్భుతమైనటువంటి ఎయిర్పోర్ట్లో రాబోయే రోజుల్లో దీన్ని ఏ విధంగా తీర్చిదిద్దబోతున్నారు, ప్రజలకి అందుబాటులో రాబోతుందా అనేది అయితే నిర్మాణాలు చూస్తే అర్థమవుతుంది. మరీ ముఖ్యంగా చూసుకుంటే రేపు నిర్వహించేటువంటి ఈ 4వ తారీఖున దిగబోతున్నటువంటి విమానానికి సంబంధించి కూడా టెక్నికల్ సిబ్బంది అయితే ఇప్పటికే పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేసింది. కేంద్ర మంత్రి కూడా రేపు రాబోతున్నారు. నేపథ్యంలో దీనికి సంబంధించి కూడా పూర్తి ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయని చెప్పి జిఎంఆర్ సంస్థ కూడా తెలియజేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ మధుసూదన్ రెడ్డితో రాజు, ఐ న్యూస్, విశాఖపట్నం.